అయిపోయింది ఇంతవరకు. ఈ తర్వాత ఇంకెవరైనా మిగిలిపోయారా? ఇంకెవరు మిగలలేదు. ఇంకా గెస్టుల జోలికి వచ్చేయచ్చు మనం. గెస్టులు మీరు గెస్ట్ అది ఇప్పుడు అనిల్ రావిపూడి మా అబ్బాయి చెప్పాడు ఇందాక, ఈవీవి సత్యనారాయణ గారు ప్లస్ జంజాల గారు ప్లస్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్లస్ రేలంగి నరసింహారావు గారు వీళ్ళందరినీ ఒక మిక్సీలో వేసి గిర్రుని తిప్పితే అనిల్ రావిపూడి. వీళ్ళలో ఎక్కడ ఏది ఎంతవరకు వాడాలో అంత అద్భుతమైనటువంటి కామెడీని ఈ రోజుల్లో పండించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చి దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ప్రూవ్ చేసినటువంటి డైరెక్టర్ టుడే, దట్ ఈస్ అనిల్ రావిపూడి. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ఊరికే నేనేదో సౌండ్ పెంచి మాట్లాడుతున్నానని కాదు, 300 crores కలెక్ట్ చేసినటువంటి సినిమా తీసినటువంటి వ్యక్తి. సో అటువంటి అనిల్ రావిపూడి ఆయన డౌన్ టు ఎర్త్, పిలవగానే అలాగే గురుగారు డెఫినెట్గా వస్తాను అని చెప్పొచ్చారు. ఆ తర్వాత మనందరం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, మనకి ఆదర్శప్రాయమైనటువంటి మనిషి అని అనొచ్చు, అనటానికి పెద్ద ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాగ అశ్విని గారు, ఆయన కల్కి సినిమా డైరెక్టర్. మామూలుగా ఒక సినిమా డైరెక్షన్ చేస్తేనే అసలు డోర్ దగ్గరే కారు ఒకటి తీస్తాడు, అది తీసి ఫ్యామిలీ అనుకుంటూ వచ్చే రోజుల్లో ఒక సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఏదో చేస్తే అద్భుతంగా పండిపోతే నా అంత టోళ్ళు లేడు అనుకునే రోజుల్లో ఆయనకు ఒక కారు ఉంటుంది. అది ఎవరి కోసమో వాళ్ళందరినీ మెప్పించడం కోసం పెట్టే కారు కాదు, తన పద్ధతి, తన విధానం, తను వెరీ 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 వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎలా ఉండాలో మనం నేర్చుకునేటువంటి అతి తక్కువ మంది ఈ రోజుల్లో భూమి మీద సంచరిస్తున్నటువంటి రోజుల్లో నాగాశ్విన్ ఒకడు. ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, ఎవ్రీబడి షుడ్ అడ్మైర్ హిమ్. ఇవాళ మనం మాట్లాడుకుంటూ చెప్పే విషయం అయిపోయారు. రఘుబాబు అనుకుంటున్నాడు నా గురించి చెప్పడేంటి, వాడు మన సుధాకర్, కమిడియన్ సుధాకర్ కొడుకున్నాడు అక్కడ బెన్నేని. వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు, ఆడపిల్లల విషయం కన్ఫ్యూజ్ అవుతాను పేర్లు, మీరు మాట్లాడితే తాత తాత అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉంది. తాత అంటే